మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వీడియో తీశాడని బీఆర్ఎస్ అభ్యర్థిపై దౌర్జన్యానికి తెగబడ్డారు కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నాయకులు 2వ వార్డులో ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ వీడియో తీశారు. దాంతో జయరాం నాయక్ ను కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు బైక్తో ఢీకొట్టారు. బైక్ పై నుంచి కింద పడటంతో వికలాంగుడైన బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ గాయాలయ్యాయి. కాంగ్రెస్ నాయకుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అయితే ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా డబ్బులు అలాగే మద్యం పంపిణీ చేసింది. దాన్ని వీడియోలో చిత్రీకరించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జయరాం నాయక్ ని ఆయన్ని దాడి చేశారు. ఆయనపై బైక్ తో ఢీకొట్టారు. ఆయనకి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. పోలీసుల అండ చూసుకొని బీఆర్ఎస్ అభ్యర్థులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ ను కాంగ్రెస్ నాయకులు బైక్ తోటి ఢీకొట్టారు. అక్కడ ఓటర్లకు డబ్బులు మద్యం పంచుతున్నటువంటి సందర్భంలో గమనించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ దాన్ని వీడియో చిత్రీకరించారు. చిత్రీకరిస్తున్నటువంటి సమయంలోనే వాగ్వాదానికి దిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండ సీను అనుచరులు బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ ను బైక్ తోని ఢీకొట్టారు. పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా జయరాం నాయక్ కు పలుమార్లు కూడా కాంగ్రెస్ నాయకులు బెదిరించినట్లుగా చెప్తున్నాడు. పోటీ నుంచి తప్పుకోవాలి, ఎందుకు పోటీ చేస్తున్నాం, కామ్గా ఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేశారని, ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏకంగా బైక్ తోని ఢీకొట్టారని చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. కాంగ్రెస్ నాయకులు డబ్బు మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నటువంటి విజువల్స్ ను బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ తీశారు. తీసినటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ అనుచరులు వచ్చి బైక్ తోని ఢీకొట్టడంతో బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ కింద పడిపోయారు. ఆయన వికలాంగుడని కూడా చూడకుండా కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం అనేది కొనసాగుతూ ఉంది. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇది మంత్రి వాకిడి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై స్థానికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా బీఆర్ఎస్ నాయకుల మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఎన్నికను వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అక్కడ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బండమీదిపల్లి వార్డులో పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిన్న రాత్రి ఖాళీ చేయించారు. ఒక కాంగ్రెస్ అభ్యర్థికి సహకరిస్తూ పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా డబ్బు, మద్యం కావచ్చు, పోలీసుల సహకారం కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ప్రచారం నిన్న సాయంత్రానికే ముగిసినప్పటికీ కూడా పోలీసుల సహకారం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రం పోలీసులు నిర్బంధిస్తున్నారు, వారి మీద నిఘా పెడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద నిఘా లేదు. వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ డబ్బు, మద్యం పంచుకుంటూ ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింధూర, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి సంబంధించి జిల్లా కేంద్రం బాయ్స్ కాలేజీలో ఈ డిస్ట్రిబ్యూషన్
సెంటర్ ను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ లో ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మిగిలినటువంటి 59 డివిజన్లకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 2000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వారికి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రిని ఇప్పటికే అందజేశారు. ఎన్నికల సిబ్బంది వారికి ఇచ్చినటువంటి సామాగ్రిని చెక్ చేసుకుంటూ ఉన్నారు. బ్యాలెట్ పేపర్ కావచ్చు, బ్యాలెట్ బాక్స్ తో పాటు స్టేషనరీ సామాను, ఆ బ్యాలెట్ లో అన్ని బ్యాలెట్ పేపర్లలో ముద్రణ సరిగ్గా జరిగిందా, సీరియల్ నెంబర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఎన్నికల సిబ్బంది చెక్ చేసుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 22వ డివిజన్ లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. కేవలం 2400 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 23వ డివిజన్ లో 3900 ఓటర్లు 23వ డివిజన్ లో ఉన్నారు. ఈ ఒక్కో డివిజన్ కి 4 నుంచి 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి ఈసారి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో కొంత ఆసక్తి నెలకొంది. ఎవరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులు ఉండగా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలిటీలో 23 పోలింగ్ కేంద్రాలు, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 20 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా దాదాపుగా 2,40,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఇవాళ సాయంత్రానికి వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి అధికారులు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి సంబంధించి ఈ జిల్లా కేంద్రం బాయ్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లను, ఆ సిబ్బంది వివరాలను, ఈ పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ కూడా కలెక్టర్ విజయేంద్ర బోయి పర్యవేక్షిస్తున్నారు. సింధుర, నరేష్, అంటే మనం నామినేషన్ల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నామినేషన్ గందరగోళం సృష్టించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించే ప్రయత్నం చేశారు, కొంతమందిని కిడ్నాపులు చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. మరి రేపు జరగబోయే ఎన్నిక ప్రశాంతంగా జరిగే వాతావరణం కనిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ నరేష్.